ఫస్ట్ డాక్టర్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ. తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కుమారుడు మన కోసం రక్తం కాచాడు. పరిశుద్ధాత్మ వల్ల మనం బ్రతికిస్తాం, అంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది. ఇదే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. వాక్యం కొన్ని ప్రార్థన. ఈరోజు అంశం ఏంటంటే డబ్బు కోసం పరిగెత్తి విశ్వాసం కోల్పోయిన వారు, అంటే డబ్బు కోసం పరిగెత్తి వాళ్ళ సాక్ష్యం కోల్పోయిన వాళ్ళ గురించి ఒక నలుగురు గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ బిలాము కూడా ఒక ప్రవక్తని. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 131. అసలు బిలాము ఎవరంటే, బిలాము ఒక ప్రవక్త. అంటే ఆయనకి ఆశీర్వదిస్తే ఆశీర్వాదపడతారు, అంటే శాపిస్తే శాపం పడతారని ఆయనకు ఒక ప్రవచనం. అంటే దేవుడికి ఆశీర్వాదం ఇచ్చిండు ఆ బిలాము. ఆయన ఆ బిలాము అసలు ఎవరు, ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఐగుప్తు నుంచి, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఐగుప్తులో 40 సంవత్సరాలు బానిసత్వం చేసేది కదా. తర్వాతకి మోసేపోయి వాళ్ళని విడిపించి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ అనేది కానాను దేశానికి తీసుకొచ్చే క్రమంలో ఆ మధ్యలో మోయాబు దేశం ఉంటుంది. ఆ మోయాబు దేశానికి వెళుతుండగా, అంటే ఇది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నార్మల్గా నటించి, అంటే 20 years తర్వాత ఉన్న వాళ్ళు 6,03,553 మంది ఉన్నారు కదా. అంతమంది ప్రజలని ఈ మోయాబు దేశం వాళ్ళు చూసి భయపడేది. అప్పుడు మోయాబు దేశపు రాజు ఎవరంటే సిప్పోరు కుమారుడైన బాలాకు. ఆయన ఇంతమంది జనాలను చూసి భయపడి ఏమన్నాడంటే, వీళ్ళ మీద మనం జయించలేము, ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ దేవుని పట్ల ఉన్నారు, వీళ్ళకి ఎదురుగా అగ్నెస్ట్గా ఫైట్కి వెళ్తే మనమే నశించిపోతామని సిప్పోరు కుమారుడైన బాలకు అనుకున్నాడు. అప్పుడు ఏమైందంటే, అంటే ఆ దేశం పక్కలలో ఇప్పుడు ఇలా బిలాము గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అంటే ఈయన ఆశీర్వదిస్తే అది ఆశీర్వపడతారు, శాపిస్తే శాపించబడతారు కదా. ఆ రోజు అప్పుడు ఏమనుకుంటారంటే, బాలాకు వాళ్ళు ఈ బిలాముని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశం వాళ్ళందరినీ నశించిపోయేటట్టు ఒక మాట చెప్పిద్దాం అని బాలకు కొంతమంది ప్రజలు, అంటే వాళ్ళ అధికారులు ఉంటారు కదా, ఆఫీసర్స్, వాళ్ళని ఇది బిలాము కాడికి పంపిస్తారు. బిలాం అంటే ఒయ్యూరు కుమారుడైన బిలాము. ఆయన దగ్గరికి వెళ్తే బిలాము ఏమంటాడంటే, అంటే ఎవరు మీరంటే, మేము ఇట్లా సిప్పోరు కుమారుడైన బాలకు రాజు మమ్మల్ని పంపించిండు, ఇట్లా ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శాపించాలి మీరు అట్లా అని బాలకు వాళ్ళ ప్రజలు బిలాము దగ్గరకు వచ్చాక బిలాము ఏమన్నాడంటే, సరే ఇది వచ్చారు కదా, ఇది ఒకరోజు బస చేయండి, అంటే బస అంటే నైట్ ఇక్కడ ఉండండి, స్టే చేయండి, నేను మా దేవుడిని అడుగుతాను, దేవుడు ఏమంటాడు అని బిలాము బాలకు వాళ్ళ ఆఫీసర్స్ తోటి అన్నాడు. నా తర్వాతకి దేవుడు వచ్చి బిలాముతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇది 22వ సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శాపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడు. అంటే బిలాముతోటి అసలు దేవుడు ఏమన్నాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వాళ్ళని శాపించొద్దు, అసలు నువ్వు వెళ్ళొద్దు అని బిలాముకు చెప్పింది. దేవుడు ఒక మాట చెప్పిందంటే అది అగ్రీడ్ కావాలి మనం దేని విషయంలో. దేవుడు అది ఒక ఆజ్ఞ చెప్పిన మాట. ఇంకా తెల్లారేమైంది, బిలాము వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పిందంటే, నేను దేవుడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు, మేము రావట్లేదు అని వాళ్ళకి చెప్తే వాళ్ళ ఆఫీసర్స్ మళ్ళీ బాలకు కాడికి వెళ్ళినాక బాలకు ఇంకా ఎక్కువ ధనం తీసుకొచ్చారు, ఇంకా ఎక్కువ ధనాలు తీసుకొచ్చి వాళ్ళని, అంటే ఇప్పుడు నార్మల్గా మన కాడికి ఒక కానిస్టేబుల్ వస్తే ఒక తిరుగుతుంది, కానీ కానిస్టేబుల్ వస్తే మనం ఇట్లా చూస్తాం, అదే ఎస్ఐ ఐపీఎస్ వాళ్ళు వస్తే మనం ఎట్లా లొంగిపోతాం కదా. అట్లా బాలకు కూడా వాళ్ళ ఐఆర్ ఆఫీసర్ని పంపించినాక ఈసారి బిలాము మైండ్ ఎట్లా అయిపోయిందంటే, ఇది ఒక్కసారి చూడండి, అదే అధ్యాయంలో 18వ వచనం. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు
వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనా గొప్ప పనినైనా చేయునట్లు నేను నా దేవుడైన యెహోవాను నోటి మాట మీరలేను. అది ఆయన అంటున్నట్టు ఆయనకు అర్థమయ్యేటట్టు నేను మనీ విషయంలో లొంగుతానేమో అన్నట్టు ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్. నాకు ఎగ్జాంపుల్ అంటే అట్లా ఇండైరెక్ట్గా చెప్పింది. ఇంకా చెప్పి మళ్ళీ ఇప్పుడు దేవుడైతే ఫస్ట్ చెప్పింది కదా, నువ్వు వెళ్ళొద్దు, బిలాము నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళ ఆశీర్వదించబడి వచ్చినాను. మళ్ళీ ఎందుకు వాళ్ళతో ఏమన్నాడు, వాళ్ళ ఆఫీసర్తో ఈరోజు మళ్ళీ ఉండండి, దేవుడిని మళ్ళీ అడుగుతారు. దేవుడు ఒకసారి అయితే అది మాటనే, కానీ ఆయన రెండోసారి కూడా ఉండండి అని అన్నాడు. అంటే ఆడేమైంది, అర్థమవుతుంది బిలాముకి వెళ్ళాలని ఉంది. ఆ మనీ మీద ఆశపడింది, బంగారం మీద. ఇంకా ఆ రోజు నైట్ సేమ్ డేట్ వాళ్ళు బస వేసారు, బిలాము కూడా పడుకున్నారు. దేవుడు వచ్చి మరోసారి వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు కదా వెళ్ళు, కానీ నేను చెప్పింది నువ్వు నడవాలని అంటే సరే మార్నింగ్ వెళ్తుంటే ఆయన గాడిదకి అంతా కట్టిండు, వెళ్తుండగా గాడిద అటు ఇటు చేస్తున్నాడు. ఎందుకంటే గాడిద ముందర ఏవో దూత కనబడింది. అసలు ఆయన గ్రహించలేకపోయింది, ఎందుకంటే బిలాము ఒక ప్రవక్త, దేవుని విషయాలు తెలిసినాడు. దేవుడు ఒకసారి వద్దనక మళ్ళీ పోమంటాడు. దేవుడు 2 మాటలు చెప్పడానికి ఆయన గ్రహించలేకపోయాడు. ఆ విషయాన్ని గ్రహించలేక ఆయన వెళ్ళిపోయాడు కదా. బిలాము విషయంలో ఆ దూత అనేది అడ్డుపడబడి బిలాము కనబడతాడు. బిలాము మొత్తం మనీ మీదనే ఉంది, నేను వెళ్ళాలి, వాళ్ళని క్షపించాలి అని ఆ మైండ్ సెట్ బిలాము వెళ్తున్నాడు. కిందున్న గాడిదని యెహోవా దూత కనబడి. అంటే అప్పుడు ఆ బిలాము బంగారం అంటే మైండ్ సెట్ అలా అయిపోయింది. ఆ బిలాము అంటే ఆ రోజు అంటే అది వెళ్తుండగా యెహోవా దూత కనబడిందా, ఇటు వెళ్ళనిస్తలేదు అది దాట. ఈయన కోపం వచ్చి కొడుతున్నాడు. ఇంకా పక్కకి ఏదో పొలాలు తీసుకుపోయి పడేసింది. సేమ్ అట్లనే ఏదో గోడకి ఋషిని కింద పడేసినట్టే బిలాము కోపం వచ్చి నాకు చేత కట్టుకుంటే నేను చంపేవేను అని కొడుతుంటాడు. దేవుడు అప్పుడు ఆ గాడిదకి వాక్కు ఇచ్చిండు. ఇది ఎక్కడ ఉంటుందంటే 28. అప్పుడు దేవుడు ఆ గాడిదకు వాక్కునిచ్చి ఇచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేమి చేతునని బిలాముతో అనగా. అంటే ఈయన అప్పటికి అది గ్రహించలేకపోయాడు. గాడిదకు వచ్చింది ఆయన అంటున్నారు. అంటే ఇంకా తర్వాతకి దేవదూతాన్ని చూసి అయ్యా నేను తప్పు మార్గం వెళ్తే నా క్షమించు, నేను ఇంకా వెళ్ళిపోతానంటే ఇంకా అప్పుడు అంటుంది దూత, సరే నువ్వు వెళ్ళము అంటే వెళ్ళి ఆయన ఇజ్రాయెల్ దేశం వాళ్ళని చెప్పించే కొద్దీ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ బిలాము స్టోరీలో ఏంటంటే ఆయన దేవునితో విశ్వాసంగా ఉండు, సరే దేవునితో ఉన్నాడు, సరే కొన్ని అబద్ధ బోధలు చెప్తున్నాడు, కానీ దేవుని తెలుసుకోలేదు. ఎందుకంటే బంగారం మైండ్ సెట్లో పడింది మనీ విషయంలో పడి లాస్ట్కి ఏమైందంటే ఇజ్రాయెల్ దేశం వాళ్ళ ఖడ్గంతో తలకాయ నరకడం జరిగింది. మనం కూడా మన జీవితాలు చూడాలి, మనం మైండ్ సెట్. ఆదివారాలు మనం చర్చ్కి అంటే ఉన్నది కదా ఒక ఆజ్ఞ, పరిశుద్ధ దినం మనం పక్కా పాటించాలని ఉంది. ఆ రోజు మనం ఏదో ఇంత మనీ వస్తుంది వస్తుందని మనం వేరే డ్యూటీకి మనం వెళ్తున్నాము ఒకసారి గ్రహించుకోవాలి మనం. అంటే ఆ బిలాము చిన్న మనీ కోసం ఆయన జస్ట్ ఆయన ప్రాణాన్ని వదులుకున్నాడు కదా, ప్రాణమే పోయింది. సేమ్ అటువంటి బిలాము లెక్క ఇప్పుడు మన డే టు డే లైఫ్లో చాలామంది ప్రవక్తలు అలాగే ఉన్నారు. వాళ్ళకి మంచి ఏమంటారంటే మంచి వరాలు ఇస్తాడు, కొంతమందికి స్వస్థత వరాలు ఇస్తాడు దేవుడు. లైక్ పాస్టర్స్ మంచి స్వస్థత వరాలు అన్నీ ఇస్తారు, కానీ వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా మిస్యూజ్ చేయకుండా మనం కూడా బిలాము లెక్క ఏడం మనీ విషయంలో పడిపోయి దేవుని పక్క పెడుతున్నాం. ఒకసారి చూడండి. ఇంకోటి రెండోది గెహాజీ. అసలు గెహాజీ ఎవరంటే మనము 2 రాజుల గ్రంథానికి వెళ్ళాలి. 2 రాజులు 310 పేజీ. 2 రాజులు 5వ వచనం. అసలు గెహాజీ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము నయమాను ఎలీషా గురించి తెలుసుకోవాలి. ఎలీషా వాళ్ళ శిష్యుడు గెహాజీ. అప్పుడు నయమానికి కుష్ఠరోగం ఉంది కదా, ఆయన కుష్ఠరోగి, కానీ నయమానికి చాలా గర్వం ఉంటుంది. ఏమైందంటే సిరియా దేశపు రాజు ఇట్లా ఇప్పుడు ఉన్నది కదా, 5వ అధ్యాయము 6వ వచనం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నాకు సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపవేయనని ఇజ్రాయెల్ దేశ రాజుకి ఈ పత్రికను పంపించింది కదా సిరియా దేశం రాజు. ఎలీషా దగ్గర ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అని.
ఆ రోజు ఏమైంది, నయమాను ఎలీషా మాటలు విని యోర్దాను నదిలో 7 సార్లు మునగంగా ఇప్పుడు నయమాను స్వస్థపడ్డాడు. ఆయన స్వస్థత వచ్చినాక ఏమైంది, ఆయనకున్న దుష్టత్వము లేకపోతే గర్విష్టం మొత్తం ఆ నదిలోనే, అంటే ఆ బాప్తిజం తీసుకున్న దాంట్లోనే వెళ్ళిపోయింది. ఆయన ఏమైంది, కృతజ్ఞత భావంతో ఎలీషాకు కానుకలు ఇస్తుంది. కానీ ఎలీషా దానికి వద్దని చెప్పింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేయాజీ గురించి. ఎందుకంటే గేయాజీ వెనకాల ఉన్నాయన, ఎలీషా వెనకాల ఉన్నాయన గేయాజీ. ఆయన ఏంటంటే అత్యాశ ఎక్కువ ఉంటుంది, ధనాపేక్షత ఎక్కువ ఉంటుంది. ఏమైంది, నయమాను వెళ్తుండగా గేయాజీ వెనకాలంగా వెళ్ళుకుంటా ఏమైంది, సేవ పేరట లేకపోతే ఎలీషా పేరట ఇట్లా మనీ కావాలంటే ఇద్దరు వేరే రాష్ట్రం అంటే వేరే దేశం నుంచి ఇద్దరు శిష్యులు వచ్చి కొంచెం మనీ అవసరం ఉందని నయమానుని గేయాజీ అడుగుతాడు. ఇంకా నయమాన్ ఏంటి, దానికి 2 ఇంతలుగా ఇచ్చి పంపిస్తాడు. ఇచ్చి పంపించగానే ఇది మొత్తం దేవునితో నడుస్తున్న వ్యక్తి ఎవరు, ఎలీషా. ఆయన తెలిసి ఉంటుంది కదా, ఆయనకు అప్పుడే దేవుడు చెప్తుంటాడు. ఎందుకంటే ఆయన దేవునితో ఆత్మనుగా ఉంటుండే కదా. గేయాజీని అడిగింది, ఎక్కడి నుంచి వెళ్ళొస్తున్నావు అంటే ఎక్కడికి లేదని ఎలీషా మంచిగా చెప్పాడు. అంటే ఎలీషా అంటే గేయాజీ చెప్పాడు. ఎలీషా ఎందుకు అడుగుతుందంటే తప్పు చేసాడు, ఒప్పుకుంటాడేమో, క్షమాపణ దొరుకుతుందేమో అని ఎలీషా గేయాజీని అట్లా అడిగాడు. ఆయన తప్పు ఒప్పుకోకుండా ఆ తప్పును కప్పని కలిసిండు. గేయాజీ ఆ తప్పుని కప్పుకొని కలిసిండు కదా. దేవుడు ఇచ్చిన చివరి అవకాశం, అంటే ఎలీషా అడిగిన విషయంలో ఆయన ఒప్పుకొని ఉంటే ఏదో కొంచెమన్నా శిక్ష తప్పుతుందేమో, కానీ ఆయన ఒప్పుకోకుండా కప్పుకొని కలిసిండు. చూడడం వల్ల ఏమైంది, ఆయన చేసిన ఆ పాపానికి, అది పాపమే, ఆయన చేసిన ఆ తప్పు ఆ పాపానికి వాళ్ళ కుటుంబానికి ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఈ నయమాను సంతానం మొత్తానికి ఈ నయమాను స్వస్థత పడ్డ ఆ కుష్ఠరోగం ఈయన తప్పు చేసింది కదా, ఈయనకు పడింది. ఇది ఒకటి అమ్మ, ఇది మన జీవితాలలో మనం చేసే పాపాలు, అంటే పిల్లలు చేసే పాపాలు, పిల్లలకి డాక్టర్ అదైతే చాలా తెలుసా. మనం చేసే అప్పటికి తప్పులు చేస్తున్నామేమో కానీ చూసుకోవాలి. మన పిల్లలకి అది పాకుతుంటుంది. ఆయన కూడా మనీ కోసం ఒక అబద్ధం ఆడు, మనీ తీసుకున్నాడు, అబద్ధం ఆడాడు, ఏమైంది కాదు. సంతానం అనేది సదాకాలం కుష్ఠరోగం అయింది. చూస్తున్నాం. ఇంకా గేయాజీ లెక్క మైండ్ సెట్ మనకు కోరుకుంటూ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకోటి మూడో వ్యక్తి ఎవరంటే అననీయ సఫీరా, వాళ్ళిద్దరు దంపతులు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇది ఇలా తెలుసుకోవాలంటే మనము అపోస్తుల కార్యములకు వెళ్ళాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అసలు అననీయ సఫీరా ఎవరు అంటే వాళ్ళ పేరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. క్రీస్తు చనిపోయినాక ఇప్పుడు శిష్యులు ఉన్నారు కదా, యెరూషలేములో సంఘము సేవలో వాళ్ళు అపోస్తులు కదా, సంఘంని నడిపిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అందరూ భూములు అమ్ముకుంటా దేవునికి ఏమంటే ప్రథమం అంటే దేవునికి అమ్మిందంతా ఇస్తారు కదా, అపోస్తుల కాళ్ళ కాడికి వచ్చి పెట్టుకోరు ప్రతి ఒక్కరు. అందులో అక్కడ ఉన్న విషయం అంటే అందరూ అంటే ఆ సంఘంలో వీళ్ళు చేసే పరిచర్యను చూసి ప్రతి ఒక్కరు మారమనసిపోతున్నారు. యూదులు కూడా మారమనసిపోయి క్రిస్టియానిటీలోకి వస్తున్నారు. అదే సిచ్యువేషన్లో అననీయ సఫీరా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే మనం కూడా భూమి అమ్మి వచ్చింది వాళ్ళకి దేవునికి ఇద్దామని వాళ్ళు కూడా చేసుకుంటారు. సరే భూమిని అమ్ముకుంటారు. వాళ్ళు అమ్మినాక ఏమైంది, కొంత దాపెట్టుకుంటారు, కొంత పోయి దేవునికి అపోస్తులైన వాళ్ళకి ఇస్తారు. ఇవ్వనీకి వెళ్తే పేతురు అంటాడు అప్పటికే, పేతురు అంటాడు. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను అంటే, అప్పుడు పేతురు అని అంటాడు అంటే దాని విషయంలో నువ్వు ఇట్లా అబద్ధం ఆడలేక సాతాను నేను ప్రేరేపించింది ఎందుకు అని అడగగానే ఆ సిచ్యువేషన్లోనే అననీయ అనేట ఆయన అక్కడికక్కడ పడిపోయి చనిపోతాడు. ఎందుకంటే ఆయన తప్పు చేసిండు. ఆయన ఏం చేస్తున్నాడు తప్పు, నీవు మనుషులతో కాదు దేవుని పరిశుద్ధాత్మ దేవునితో అబద్ధం ఆడుతున్నావు. మనం కూడా మన జీవితాలలో మనము ఏమంటారు, కానుక విషయంలో ఆ విషయంలో దేవునికి నేను ఇంత ఇస్తా అని చెప్పి మనం ఏమైనా తప్పు మార్గంలో తప్పు చేస్తున్నాం. ఒకసారి గ్రహించుకోండి. ఆయన కూడా చిన్న ఒక అబద్ధం ద్వారా చనిపోయాడు. ఎవరు, అననీయ. అది సేమ్ అట్లనే ఒక 3 అవర్స్ తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య
సఫీరా కూడా వచ్చింది అక్కడికి. ఆమెన్న అబద్ధం చెప్పుకుంటారు, సత్యం చెప్తుందేమో అనుకొని పేతురు మళ్ళీ ఆమెని 8వ అధ్యాయం ఉంటుంది కదా, 5వ అధ్యాయం 8వ వచనంలో అడుగుతాడు. అప్పుడు పేతురు, మీరు ఆ భూమి ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగేగా, అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఆమె కూడా అబద్ధం చెప్పింది. ఆమె విశ్వాసమైన చూద్దాం అనుకోండి పేతురు. ఎట్లా హస్బెండ్ భర్త అబద్ధం చెప్పి చనిపోయాడు, ఈయనైనా సత్యంగా చెప్తుందేమో, మనసు పొందుతుందేమో ఈ విషయంలో అని పేతురు అడగగా ఆమె కూడా అబద్ధం చెప్పింది. ఇందాకని అది మీ 8 ఇందాక చనిపోతే వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు బయటనే ఉన్నారమ్మా, నిన్ను కూడా వాళ్ళు తీసుకుపోయి అక్కడనే పెడతారు అనగానే ఆమె కూడా పడి చనిపోతుంది. ఆమె కూడా అక్కడ పడి చనిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ మన మధ్యలో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏంటంటే అయ్యగారు ఉన్నాడు, ఈ సంఘాలు ఉన్నాయి, ఇంకో సంఘం కడదామని ఉన్నది. దేవునిది ఒకటి ఉన్నది, ఇంకో సంఘం కట్టాలి. అయ్యగారు అంటారు, మీకోసం మీరు సాయం చేస్తే సంఘ పరిచయలో నిర్మాణంలో చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని అంటారు. ఇంకా మీరే ఉన్నారు కదా, ఇంకా మీ కాడ మనీ లేవు, నా కాడ గుడ్డ ఉందో లేకపోతే ఇంట్లో ఉందో లేకపోతే ఒక బంగారం ఏదో ఉన్నది, నేను అమ్మాలనుకుంటున్నాను, అమ్మి దేవుడికి ఇవ్వాలనుకుంటాను. మీకు మీ మనసాక్షి, మీ పరిశుభ్రతను చెప్తుంటే మనసాక్షి ఓకే తీసుకొని అమ్ముతారు. అమ్మినాక మీ మైండ్ సెట్ ఎట్లా అవుతుంది అంటే అమ్మినాక సరే కొంచెం తీసుకుంటే కొంచెం దేవుడికి ఇస్తాం. అట్లా దేవుడు నిన్నేమో అంత ఇవ్వమంటలేడు, నీకు నచ్చినంత కొంతనే ఇవ్వమంటాడు. కానీ అంత తీసుకున్నాక మనం అట్లా అయ్యగారి కాడికి వెళ్ళి ఇట్లా అబద్ధం చెప్తుంది, అయ్యగారు ఇది అమ్మినా నాకు ఇంతే వచ్చింది 30,000, 10,000 వచ్చింది, 10,000 ఇస్తున్నాను అంటే ధర్మం అక్కడ నేనే ఎక్కువ ఇస్తున్నట్టు, నేను ఇంత అడిగినంత ఇస్తున్నట్టు అట్లా చెప్పొద్దు. ఆయన ఏంది అనని అట్లనే చెప్పాడు. మనం ఇచ్చేది కొంత అన్నా కానీ యథార్థంగా ఇవ్వాలి. దేవుడు నేను రూపాయి పెట్టు, 5 రూపాయలు పెట్టు, నువ్వు యథార్థంగా నీ యథార్థంగా చూస్తాడు. దేవుడు పైసలు చూస్తాడు. నువ్వు యథార్థంగా 1 రూపాయి పెట్టినా దేవుని కోసం పెట్టినా అదే హ్యాపీనెస్ ఆయనకి, అదే హ్యాపీనెస్. సేమ్ చూడండి, మనం అననీయ సఫీరా విషయం వాళ్ళ విషయాలలో కూడా ఒకసారి గ్రహించుకొని మనము కానుక విషయంలో మనం చెప్తున్నాం ఇంత ఇస్తామని, కానీ మనం తప్పిపోతున్నాము. వాళ్ళు కూడా అట్లా చిన్న కానుక విషయంలో అబద్ధమైనట్టు వాళ్ళు చనిపోయారు. వాళ్ళు కూడా మనీ ఆడ కూడా డబ్బు అనేది అంటే డబ్బు కళ్ళ ముందర పడిపోతే వాడు ఎంత వాడైనా కానీ మారిపోతాడు. ఇప్పుడు వీళ్ళు ఇంత అంటే డబ్బులో పడి ఉంటే ఇంకా తీసుకోకపోతారు. లేని వాళ్ళు అట్లా గ్రహిస్తారు, ఉన్నవాళ్ళు ఇట్లా గ్రహిస్తారు. సేమ్ వాళ్ళు లేనప్పుడు మంచి మైండ్ సెట్ వచ్చింది, ఉన్నప్పుడు ఇలా పోవాలి, అది దేవునికి కదా అసలు మనసుతో మనకు రావాలి. చూడండి, ఇంకా మనం అననీయ సఫీరా లెక్క ఎవరైనా ఎంతమంది ఇట్లా ఉన్నారో ఒక్కసారి గ్రహించుకుంటే మనకు అర్థమవుతుంది. లాస్ట్ చివరిగా ఇస్కరియోతు యూదా గురించి తెలుసుకుందాం. అతని ఆయన ఇంకా పర్సన్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, ఆయన వల్లనే దేవుడు ఇట్లా అయినది. ఆయన 30 ఎండి నాణ్యాలకే దేవుడు నమ్మేశాడు. ఆయన అంటే ఆయనకి సాతాను శోధన అప్పటికే ఉన్నది. ఆయన చెడులోనే ఉన్నాడు, చెడు కలిగే ఉన్నాడు. అంటే ఇది ఇస్కరియోతు యూదా 30 ఎండి నాణ్యాలకి దేవుడు నమ్మాడు. కానీ దాని ముందర స్టోరీనే దేవునికి తెలుసు ఇస్కరియోతు యూదా ఇటువంటి మనసత్తుడే, నాకు ఇది కార్యం జరగాలని ఉందని దేవునికి ముందే తెలుసు. మన విషయాలు కూడా తెలుసా, మనం చేసే ప్రతి ఒక్కటి, మనం డబ్బు పరంగా అన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారని లేకపోతే రిలేటివ్స్ అంటే మన రిలేటివ్స్ వస్తున్నారు వాళ్ళ విషయంలో కానీ ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు. నువ్వు మారవో అని దేవుడు చూస్తుంది ఇప్పటికీ ప్రతి విషయంలో. యోహాను సువార్త చూద్దాం ఒకసారి. యోహాను సువార్త దేవునికి తెలుసు ఇస్కరియోతు యూదా గురించి. మారుతాడేమో చూస్తుంటూ చెప్తున్నాడు. ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయం 70 వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒక్కడు సాతాను అని వారితో చెప్పాడు. అంటే దేవునికి తెలుసు ఆ విషయం. అందులో ఒక సాతాను ఉన్నాడు, ఆయన నన్ను పట్టిస్తాడు, సాతాను శోధన ఉన్నాడు, దేవుని తెలుసు. ఇంకా చూస్తున్నాడు మారుతాడా అని. అంటే ఆ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఒక అకౌంటెంట్ అంటే డబ్బు సంచి మొత్తం ఇస్కరియోతు యూదా కానే ఉంటుంది. ఆయనకి ఇంకా డబ్బు చూసి ఇంకా డబ్బు కావాలని ఆశపడ్డాడు. ఆ ఇస్కరియోతు యూదా ఎనీ టైం డబ్బు ఉంటుంది. ఒకసారి దేవుడు ఒక విషయంలో అంటుంటాడు, ఏమన్నాడు, ఇది డబ్బు. అందులో నేను వచ్చినంలా 12వ వచనం ఒకసారి చేయడమ్మా. 12వ అధ్యాయం 12వ అధ్యాయం 5వ వచనం.
ఈ అద్దరు తీసాం 12వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అప్పుడు అంటాడు ఈ అంటే మరియా వచ్చి దేవునికి ఇట్లా ఏదైనా ఏమంటారు అత్తరు మీ కాళ్ళ మీద తల్లి ఇట్లా చేస్తుంటే అప్పుడు మీ ఎవరు నిష్క్రయకు తెలిసి ఈ అత్తరు ఎందుకు 300 దేనారులకు అమ్మి బీదలకు ఇవ్వలేదన్నాను. వాడిలాగు చెప్పినది బీదుల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను కనుక అలాగూ చెప్పాను. అంటే దేవుడి కాడ తెలుసు డబ్బు సంచి అతని కానే ఉన్నది, ఆయన దొంగలిస్తున్నాడు. దేవునికి తెలుసు ఇప్పటికన్నా మారు మనసు పొందరని చెప్తున్నారు. మనం కూడా తెలుసా ప్రతి విషయంలో తెచ్చుకొస్తున్నాం, ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు, మనకు తెలుసు అది. ఎందుకు మళ్ళీ మనం ఆ పాపలు పడుతున్నాం అది మనం గ్రహించుకోలేకపోతున్నాం. డబ్బు విషయంలో కానీ ప్రతి విషయంలో చెప్తూనే ఉంటారు. ఆయనకి ఇంత క్లారిటీగా చెప్తున్నాడు మీ మధ్యన. అంటే 12 ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 100 మంది మధ్యలో ఓరొకరు ఉన్నారు సాతాను, లేకపోతే 100 మందిలో ఓరొకరు దొంగ ఉన్నారంటే తెలుసుకోలేక కష్టపడతాం. ఒక 12 మంది ఉన్నారు, ఆ 12 మంది దేవునితోనే తిరుగుతున్నారు. దేవుడు అంటున్నాడు ఇందులో ఒక సాతానుడు, ఇందులో ఒకడు దొంగలిస్తున్నాడు. అంత క్లారిటీగా చెప్తున్నా కానీ ఆయన గ్రహించుకోలేకపోతుంది. ఇప్పటికన్నా మారు మనసు పొందాడేమో అని దేవుడు చూస్తూనే ఉంటుంది. ఆయన మొత్తం మనీ మైండ్ సెట్ అవ్వండి. ఇంకోటి చూపిస్తున్నామా 13వ అధ్యాయం అని కొత్త పేపర్లో 13వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అందరినీ గురించి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎదురుగా కానీ నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకు ఇలాగూ జరుగును. ఈడ కూడా అంటే ఇతను నాతోటి మడమ ఎత్తుతాడని కూడా దేవుడు అంత క్లారిటీగా చెప్తున్నాడు. ఆయన మారు మనసు పొందుతాడేమో, ఆయన పొందలేకపోయాడు. లాస్ట్కి ఏమైంది 38 నెలలకు దేవుణ్ణి అమ్మేసింది. కానీ లాస్ట్కి ఏమైంది చేసుకుని చనిపోయాడు. అంటే దేవుడు 38 నెలలకు అమ్మేసినాక వాళ్ళు ఎవరు ఆ షోల్డర్స్ ఉన్నారు, షోల్డర్స్ కాడికి వెళ్ళి అట్లే నాయకుల కాడికి వెళ్ళి నాకు ఈ 38 నెలలు వద్దు, నేను ఒక నింపరాజ్యమే నేను పట్టించిన అని బాగా కుమిలిపోతాడు కదా. అదే కుమిలిపోయి అది గిల్టీనెస్ అవుతుంది కదా. ఆ గిల్టీనెస్ తోటి ఆయన చనిపోతాడు. అదే అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు పేతురు కూడా సేమ్ అలానే 3 సార్లు పాపం చేస్తుంటాడు, అంటే అబద్ధం మాట్లాడు. పేతురు మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ దేవుని కాడికి వచ్చింది కదా. ఈయన కూడా మారు మనసు పొంది దేవుని కాడికి వచ్చి నన్ను క్షమాపణ యథార్థంగా క్షమించమని దేవుడు అంటే క్షమించేతోడు దేవుడు. ఎందుకంటే అంత చావు బతుకులు ఉన్నప్పుడు కూడా పక్కన ఆయన నన్ను క్షమించు దేవా అని తప్పు చేసిన అంటే అగ్రీడ్ అయిపోయినాడు. ఈయన కూడా అప్పుడు ఇది చేసుంటే మంచిగా ఉండేది. సౌలు ఉన్నాడు ఎగ్జాంపుల్గా, ఆయన కూడా ఎంతో మందిని క్రిస్టియానిటీని బాగా హింసించిండు, కొట్టిండు, చంపిండు, లాస్ట్కి పవర్లేక మారిండు. ఆయన ఎంతోమందిని రక్షించండు. ఈయన కూడా అదొక మోటివేషన్ ఇన్స్పైర్గా తీసుకొని ఈ యూదా కూడా నేను ఇట్లా తప్పు చేసినా కానీ నేను దేవుని విషయంలో ప్రతి ఒక్కరిని రక్షించాలని ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్గా తీసుకుంటే ఈయన కూడా చాలా దగ్గరికి వెళ్తాడు. కానీ అంతా చేయలేకపోయాడు. అది ఎందుకంటే సాతాను శోధించింది ఆయనని ఏంది. సాతాను కూడా ఎప్పుడైనా కానీ ఇప్పుడు నువ్వు నీకు మనీ మైండ్ సెట్ ఉంది, నీకు మనీ చూపిస్తుంది. నీకు పెద్దలు రిలేటివ్స్ వాళ్ళ కాడికి వెళ్తే నువ్వు ఆధారానికి వెళ్తే నువ్వు ఇది ఉండలేవు అని వాళ్ళ కాడికి గెలుస్తుంది సాతాను కూడా. ఆయనకి ఎక్కువ మనీని చూపించింది, మనీ మైండ్ సెట్ అవ్వలేదు. దేవుని సేమ్ 37 నెలలకి అనిపిస్తుంది. ఇప్పటికైనా మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలండి. అంటే మనం ఇంకా పైసల విషయంలో ధనం విషయంలో ప్రాపర్టీ పరుగు ఉంటుంది కదా, ఇంటి పరుగు విషయంలో కూడా మనం దేవుని పక్క పెట్టినామంటే అది తప్పదు. ఎందుకంటే రొట్టె వల్ల బతుకుతలేము, మనం అయితే దేవుని మాట వల్ల బతుకుతున్నాం. ఆయనకు అంగం ఎప్పుడు ఉంటుందో పోయేది అని తెలియదు, కానీ అప్పటి వరకు దేవుని మాట ప్రతి ఒక్క రోజు ఈ కాలంలో ఎంతో మంది చనిపోయారు. ఎంతో మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. ఆ కృపని పక్క పెట్టేసి మనము పైసలని పరుగు అని ఫ్రెండ్షిప్ అని లేకపోతే రిలేటివ్స్ వాళ్ళ కాడికి పోకపోతే ఇంత అని మనం వాళ్ళ వెనకాలగానే పోతే నువ్వు రేపు పడుకొని లేవాలంటే కూడా దేవుడి కృపలతో మరొకటి లేదు. ఇంకా దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే మొదట నా రీతిని రాజాన్ని వెతుకోండి, తర్వాత మీకు ఏం కావాలో నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు అంటున్నాడు. ఇప్పటికన్నా మనము మనసు పొందాలి విషయంలో మనం ఇంకా మనీ మైండ్ సెట్ ఉన్నా లేకపోతే ఇప్పుడు అంటే దేవుడు అంటే ఇక్కడ అంటారు కదా, ఇక్కడ సంపద కోసం కాదు అక్కడ సంపద కోసం చేసుకోవాలని.
అయ్యగారు ఎప్పుడు అంటాడు కదా, ఒక యాత్రకు వచ్చినాక యాత్ర చేసుకున్నాక మనం వెళ్ళేది అని. ఇక్కడ ఏముండదు, ఎంత సంపాదించినా ఇక్కడనే. అంటే మనకి షెల్టర్, ఫుడ్, క్లాత్స్, ఈ 3 కావాలి. అది దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. ఎవరైనా ఉండండి, ఫుడ్, షెల్టర్, క్లాత్స్ లేకుండా వాళ్ళని జీవిస్తుంది దేవుడు, అది కూడా ఇస్తుంది. కానీ మనం ఈ సిచ్యువేషన్లో ధనం అనేది మైండ్ సెట్లో పడి ఎక్కువ అయిపోతున్నాం. ఉన్నదంతా సరిపోతే ఎక్కువ చేస్తున్నాం కదా, ఎక్కువ కోసం ట్రై చేస్తున్నాం కదా. అట్లా ఉండొద్దు. దేవుడు చూస్తున్నాడు, నీతిగా యథార్థంగా బ్రతికి దేవుడు నీకు ఇచ్చే సమయానికి ఇస్తుంటాడు. ఫస్ట్ అయినా నీతికి రాజా అని ఎత్తుకాలి, మొదట నీతికి రాజా అని ఎత్తుకాలి. దేవుడి చిన్న దీవించి ఆశీర్వదించుకుందాం. అందరూ ఏం చేస్తారు? డబ్బు కోసమే. అందరూ ఇక్కడ డబ్బుల కోసం, దానికోసం ఆశపడి అందరూ కూడా నష్టపోయినట్టు కనపడుతుంది. అబద్ధం ఆడినందుకు అక్కడ భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. అంటే అబద్ధం ఆడే నాలుగు నాకు అసహ్యం ఉంది. డబ్బు కోసం ఆశపడి యేసుని ఎరిగినటువంటి వ్యక్తి డబ్బుకి ఆశపడ్డాడు. యేసుని ఎరగినటువంటి వ్యక్తి కాదు కదా యూదా. ఆశపడినటువంటి వాడు ఏమయ్యాడు? పొరపాటు చేశాడు, కానీ పూర్తిగా పశ్చాత్తాపడలేదు. నువ్వు తను అనుకున్నాడు తప్పు చేశాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర అన్నాడు, కానీ యేసు దగ్గరికి పోయి అనలేదుగా. యేసయ్య దగ్గరికి పోయి పశ్చాత్తాప అడిగితే ఇది శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ, 2వ దొంగ సైతం తెలుసుకున్నాడు. అయ్యా నీ రాజ్యానికి వచ్చిన జ్ఞాపం చేసుకున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఆయన దేవుని కుమారుడు తెలుసుకున్నాడు. కాబట్టి దేవుడు తెలుసు, అంటే ఉదయంలో పశ్చాత్తాపడిన సంగతి ఆ 2వ దొంగ గురించి యేసయ్యకి తెలుసు. కాబట్టి అతను అన్న మాటకి ఏం చేశాడు? నీవు కూడా నాతో పరదేశంలో ముందు అన్నాడు. ఏమా పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి మాత్రమే పరలోకానికి వెళ్తాడు. పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. అదే కదా. అందువల్ల మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం కావాలి. ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడు సాతాను గాడు మనల్ని ఎట్లా పడేస్తాడు? డబ్బు, ధనానికే కదా పడేసాడు. అంటే శరీరాశలు, నేత్రాశలు, వీటి కారణంగా మనం దేవునికి దూరం అవుతున్నాం.